హాయ్ ఎవ్రీవన్. సో, ఇవాళ టాపిక్ ఏంటో థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! బట్ ఇవాళ నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. ఓకే. ఆ స్టోరీకి చాలా అర్థం ఉంది. సో, ఒక టెంపుల్‌లో అంటే ఒక మొనాస్ట్రీలో ఒక ఒక డిసైపుల్ వాళ్ళ గురువు దగ్గరకొచ్చి, "గురువుగారు నేనిక్కడ ఉండలేకపోతున్నాను. నేనిక్కడికొచ్చింది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలని, ఒక స్పిరిచ్యువల్ పాత్‌లో పీస్‌ఫుల్‌గా ఉండాలనొచ్చాను. కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ నాకు నచ్చట్లేదు. అందుకే నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను. మీ ఆజ్ఞ ఇవ్వండి" అని అడుగుతాడు. అప్పుడు గురూజీ ఉండి, "ఎందుకు నాయనా? ఎందుకు నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావని" అడుగుతాడు. అప్పుడు గురూజీకి సమాధానం ఏం చెప్తాడంటే, ఇక్కడ ఉన్న వేరే డిసైపుల్స్ అంటే వేరే మాంక్స్ అందరూ కూడా చాలా టాక్సిక్‌గా ఉన్నారు. అంటే వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. బాగా గాసిప్స్ చేసుకుంటున్నారు. లేదా వాళ్ళు చేసే పనులు నాకు నచ్చట్లేదు. సో, అని చెప్తాడు. సో, ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్‌లో నేననుకున్నది నేను చెయ్యలేను. అందుకనే నేను వేరే ఆశ్రమానికి వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు గురూజీ ఒక నవ్వు నవ్వి, "సరే నాయనా నువ్వు వెళ్ళు. బట్ వెళ్ళే ముందు నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టు." ఒక స్పూన్ తీసుకొని, ఆ స్పూన్‌లో వాటర్ ఫిల్ చేసుకొని, ఆ స్పూన్‌ని తీసుకొని ఆ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ కొట్టమని అడుగుతారు. బట్ ఆ రౌండ్ కొట్టి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కొచ్చేటప్పటికి స్పూన్‌లో వాటర్ అలాగే ఉండాలి. ఒక్క బొట్టు నీరు కూడా కింద పడకూడదు అని చెప్తారు. సరే అని ఆ డిసైపుల్ ఆహ్, స్పూన్‌లో వాటర్ తీసుకొని బయలుదేరతాడు. టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ కొట్టేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కొస్తాడు. అప్పుడు గురూజీ నేను వెళ్ళిపోవచ్చా అని అడిగితే, "వెళ్ళు నాయనా బట్ నాదొక చిన్న సందేహము. సో, ఇప్పుడు నువ్వు స్పూన్ తీసుకొని ఇలా రౌండ్ కొట్టొచ్చే మధ్యలో ఎవరు నీ గురించి నిన్ను చూసి నవ్వలేదా? నీ గురించి మాట్లాడుకోలేదా? లేదా వేరే వాళ్ళు మాట్లాడుకున్నది నీకేమన్నా వినిపిచ్చాయా?" అని అడుగుతాడు. అప్పుడు అతను ఏం చెప్తాడంటే, "లేదు గురూజీ నేను పట్టించుకోలేదు. బికాజ్ నేను నా స్పూన్‌లో ఉన్న వాటర్ కింద పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలనేది ఒక్కటే నా ఫోకస్. నేను ఆ పని మీదే ఉన్నాను. అందుకే చుట్టుపక్కల ఏం జరుగుతుందో నేను గమనించలేదు" అని చెప్తాడు. సో, దానికి గురూజీ అంటాడు, "మరి రోజు అలాగే ఉండొచ్చు కదా! నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా! పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో నీ గురించి ఎందుకు?" సో, అని చెప్పేసరికి ఆ డిసైపుల్‌కి స్వామీజీ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైపోయింది. సో, ఈ స్టోరీ ద్వారా నేను చెప్పాలనుకుంటుందేంటంటే, మనం ఏదైనా ఒక పని చేయాలి, లేదా ఏదైనా సాధించాలంటే ఫోకస్డ్‌గా ఉండాలి. అండ్ దాని మీద ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అండ్ గివ్ అప్ చేయకూడదు. ఓకే. సో, అలా చేస్తే మనం అనుకున్నది డెఫినెట్‌గా సాధిస్తాము. సో, ఇది నేను మీకివాళ షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో, థాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ డే.